రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకోవాలన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మంచి చేసినప్పుడు హర్షించడం నేర్చుకోవాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీ చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 12 నెలల్లో 55,000 ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర కాంగ్రెస్ సర్కార్దే అన్నారు జీవన్ రెడ్డి. మనం ఎన్నికల్లో పొందుపరిచి ప్రకటించే ప్రణాళిక కాల పరిమితి 5 సంవత్సరాలు. అంటే ఆ 5 సంవత్సరాల కాలం లోపల దాన్ని అమలు చేయాలనే సంకల్పంతో స్టేజ్ బై స్టేజ్ అమలు చేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల కాల పరిమితి కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా కాకుండా వీళ్ళ నిరుపేద వర్గాలకు అందింప చేయవలసినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాల ప్రాధాన్యత దృష్ట్యా వీళ్ళ ఉచిత రవాణా సౌకర్యం 200 యూనిట్ల వరకు ఏదైతే ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పింపచేయబడే విధంగా కుకింగ్ గ్యాస్కి సంబంధించి కూడా ఏదైతే ఉన్నదో 500 రూపాయల పైబడి ఏదైతే ఆర్థికంగా భారం అవుతే ఆ పై భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించే విధంగా మన పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందే అమలు తేవడం జరిగింది. ఏకమొత్తంగా రుణమాఫీ చేయటం అనేది కేవలం కాంగ్రెస్ పార్టీతో మాత్రమే మనకు సాధ్యమైంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఏదైతుందో ఎన్నికల్లో ఏ విధమైన వాగ్దానం చేయకున్నప్పటికీ కూడా వీళ్ళ దేశంలోని రైతాంగం అందరినీ కూడా రుణముక్తులు చేయాలనే భావనతోని ఏకమొత్తంగా ₹1,00,000 రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని చెప్పండి. ఇలా ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి కొనుగోర్చేటువంటి రాయితీ ఎంత కమతం ఉన్నప్పటికీ 10 ఎకరాలు ఉన్నా కానీ ఆ రైతు కొనుగోర్చేది 6,000 3 విడతలుగా, అది కూడా 3 విడతలుగా. ఇక బీఆర్ఎస్ పార్టీకి వస్తే మనకు తెలియంది కాదు. పర్యాయం ఏదైతుందో ఎన్నికలప్పుడు ఏకమొత్తంగా అమలు చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొని కూడా విడతల వారీగా 5 సంవత్సరాల కాలంలో ముందస్తు 25,000, తర్వాత 50,000, తర్వాత 75,000, తర్వాత 1,00,000. రెండో పర్యాయానికి వచ్చే వరకల్లా మళ్ళీ అదే విడతల వారి చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొని 25, 50, 75 వరకు చేశారా. 75 పై పడ్డటువంటి ₹1,00,000 వరకు ఉన్నటువంటి ఒక రైతాంగానికి అప్పు చివరికి చేతులు ఎత్తేసి రైతాంగానికి రుణమాఫీ చేయడం మాత్రం కాదు. ఏ విధంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం ఏదైతే వాళ్ళు రుణమాఫీ చేయడం మాత్రం సాధ్యం కాదు అని దాని గురించి ఆలోచనే చేయకుంటే వీళ్ళ కేసీఆర్ గారు కూడా 2 పర్యాయాల వరకు ఉన్న అనుభవంతో ఏదైతుందో ఈ రుణమాఫీ చేయడం మాత్రం కాదు అని చెప్పని వాళ్ళ ఎన్నికల ప్రణాళికలు కూడా అంశాన్ని చేర్చలేదు. రైతాంగానికి అండగా నిలబడాలనే తలంపుతోని ₹2,00,000 వరకు రుణమాఫీ చేయాలనేటువంటి ఒక ఆలోచన తెరపైకి పట్టుకొచ్చి ఎన్నికల ప్రణాళికలు చేర్చడానికి రాహుల్ గాంధీ గారి చొరవ అంటున్నాను. రాహుల్ గాంధీ గారి చొరవ అని చెప్పండి. ఇట్ ఈస్ కమిట్మెంట్. వీళ్ళ ప్రతిపక్షాలు ఏదైతుందో అది చేస్తారా, ఇది అవుతుందా వీళ్ళతోని అయిపోయే వరకు వాళ్ళకి మాట్లాడిన తోస్తలేదు.